హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో ట్రిగ్నోమెట్రీ కోసం మాట్లాడుకుందాం. సో ట్రిగ్నోమెట్రీ అనేది మనకి 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. సో 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మ్యాథ్స్ స్టూడెంట్కి చాలా వరకు ప్రతిరోజు కూడా వాళ్ళ లైఫ్లో ట్రావెల్ అవుతుంది. సో ఇంటర్మీడియట్లో ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళకి బీటెక్లో ఉంటుంది. సో ఎక్కడైనా సరే ట్రిగ్నోమెట్రీ అనేది వాళ్ళ జనరల్ లైఫ్లో టచ్ అవుతుంది. సో అతి ఇంపార్టెంట్ టాపిక్ ఈ ట్రిగ్నోమెట్రీ కోసం ఈరోజు మాట్లాడుకుందాం. సో ట్రిగనోమెట్రీ అన్న పదం రెండు పదాల కలయిక నుంచి పుట్టింది. ఆ రెండు పదాలు ఏంటమ్మా? ట్రైగోనియా మెట్రాన్. ట్రిగనోమెట్రీ అనేది రెండు పదాల కలయిక. ఆ రెండు పదాలు ఏంటమ్మా? ట్రైగోనియా మెట్రాన్. ట్రైగోనియా అంటే ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్మెంట్. ట్రైగోనియా అంటే ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్మెంట్. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? A measurement of a triangle is known as a trigonometry. సో ట్రిగ్నోమెట్రీ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మెజర్మెంట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్ బేస్ చేసుకుంటుంది కాబట్టి సో ఆ కండిషన్ ఏం చెప్తామా? ట్రిగ్నోమెట్రీ అంటాం. ట్రిగ్నోమెట్రీ రెండు పదాల కలయిక. ఆ రెండు పదాలు ఏంటమ్మా? ట్రైగోనియా మెట్రాన్. ట్రైగోనియా అంటే ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్మెంట్. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చమ్మా? మెజర్మెంట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ ఏ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ అంటే ట్రయాంగిల్కి సంబంధించిన మెజర్మెంట్స్ని చెప్తూ ఉంటుంది. సో దాని మీద రిలేటెడ్ అయి ఉంటుంది, రిలేటెడ్ టాపిక్ అది. సో ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ హిప్పాకరస్. ఈ మ్యాథమెటిషియన్ పేరు ఏంటమ్మా? హిప్పాకరస్. జనరల్గా మ్యాథ్స్ సార్స్ ఎవరన్నా సరే ట్రిగ్నోమెట్రీ క్లాసెస్ చెప్పినప్పుడు స్టార్ట్ చేయగానే వాళ్ళు ఏం చెప్తారంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా, ఈ వాల్యూస్ని 6 రేషియోస్ ఉంటాయి. ఈ 6 రేషియోస్ని చెప్పడం కోసం మీకు వెంటనే వాళ్ళు ఏం చెప్తారు? ఎడ్జసెంట్ సైడు, ఆపోజిట్ సైడు, హైపోటెనస్ అని చెప్తారు. మన క్లాసెస్లో మనం ఎక్కువగా యావరేజ్ స్టూడెంట్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి నేను ఈ ఎడ్జసెంట్ సైడ్ని కానీ ఆపోజిట్ సైడ్ని కానీ హైపోటెనస్ సైడ్ అయినా ఈ సైడ్స్ని వాడకుండా వేరే ట్రిక్ చెప్తాను. సో నా ట్రిక్ నేర్చుకున్న పిల్లలకి ఎప్పుడన్నా సరే ట్రిగ్నోమెట్రీలో మ్యాక్సిమం డౌట్ వచ్చే అవకాశం చాలా తక్కువ. సో మొదటగా ట్రిగ్నోమెట్రీలో ఎన్ని రేషియోస్ ఉంటాయన్నా? 6 రేషియోస్ ఉంటాయి. సైన్, ఫస్ట్ది సైన్ థీటా, రెండోది కాస్ థీటా, మూడోది టాన్ థీటా, 4 కాట్ థీటా, 5 కొసికెంట్ థీటా, 6 సీకెంట్ థీటా. ఈ 6 విషయాల కోసం ఒకసారి మాట్లాడుకుందామా? ఒకసారి రండి, ఈ 6 విషయాల కోసం ఒకసారి మాట్లాడుకుందాం. ఇందులో 3 పెయిర్స్ ఉంటాయి. ఆ 3 పెయిర్స్ ఎలా ఉంటాయమ్మా? రెసిప్రోకల్స్ అయి ఉంటాయి. ఆ 3 పెయిర్స్ ఏమి ఉంటాయన్నా? రెసిప్రోకల్స్. చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. సైన్ థీటా రెసిప్రోకల్, కొసికెంట్ థీటా. రెసిప్రోకల్ అంటే తిరగేయడాన్ని. సైన్ తిరగేస్తే ఏముగా మారిపోతుంది? కొసికెంట్ థీటాగా మారిపోతుంది. అదే కొసికెంట్ థీటా తిరగేస్తే సైన్ థీటాగా మారిపోతుంది. సో ఫస్ట్ పేరు జాగ్రత్త వినండి. సైన్ థీటా రెసిప్రోకల్ కొసికెంట్ థీటా, కొసికెంట్ థీటా రెసిప్రోకల్ సైన్ థీటా. ఇది ఫస్ట్ పేరు నాన్న. రెండో పేరు చెక్ చేయండి. కాస్ థీటా యొక్క రెసిప్రోకల్ సీకెంట్ థీటా. అంటే కాస్ని తిరగైతే సీకెంట్ అవుతుంది, అదే సీకెంట్ తిరగైతే కాస్ అవుతుంది. సో సీకెంట్ రెసిప్రోకల్ కాస్. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే టానో కాటు. టాన్ తిరగైతే కాట్ నాన్న, కాట్ తిరగైతే టాన్. ఈ రెసిప్రోకల్స్ని కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి రెసిప్రోకల్స్ చెక్ చేయండి. సైన్ రెసిప్రోకల్ కొసికెంట్, కొసికెంట్ యొక్క రెసిప్రోకల్ సైన్. కాస్ రెసిప్రోకల్ సీకెంట్, సీకెంట్ రెసిప్రోకల్ కాస్. టాన్ రెసిప్రోకల్ కాటు, కాటు రెసిప్రోకల్ అంతేనా టాన్. ఈ 3 పేర్స్ నేర్చుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రీలో దాదాపు మీరు అన్ని కండిషన్స్ నేర్చేసుకున్నట్లే. సో ఆల్రెడీ ఇందాక మనం ఒక విషయం కోసం చెప్పుకున్నాం. ఏ విషయం చెప్పుకున్నామా? మ్యాథ్స్ సార్స్ ఎవరన్నా సరే
ట్రిగ్నోమెట్రీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారమ్మా, ఎడ్జసెంట్ సైడు, ఆపోజిట్ సైడు, హైపోటెన్యూస్ చెప్తారు. సో నేను అలా కాకుండా వేరే ట్రిక్గా క్లాస్ చెప్తాను. సో నా ట్రిక్ చెప్పగానే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకసారి చూడండి అన్న, ఏబిసి అన్న ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. బి దగ్గర 90 డిగ్రీస్ ఉంది. బి దగ్గర ఎన్ని డిగ్రీస్ ఉందమ్మా, 90 డిగ్రీస్ ఉంది. సో ఇది 90 డిగ్రీస్ కాబట్టి సి కానీ ఏ కానీ ఈ రెండు యాంగిల్స్ని ఏమంటాం అంటే ఎక్యూట్ అంటాం. ఎక్యూట్ యాంగిల్స్ అంటాం. అంటే థీటా ఏ ప్లేస్లో ఉండే అవకాశం ఉందమ్మా, సిలో కానీ ఏలో కానీ మాత్రమే మనం థీటా అని చెప్పాలి. బి దగ్గర థీటా చెప్పకూడదా అంటే చెప్పకూడదనా, ఎందుకంటే 90 డిగ్రీస్ దగ్గర ట్యాన్ డిఫైన్ చేయలేం. సో ఎక్కడ మాత్రం మీరు యాంగిల్ తీసుకోకూడదు. సో ఎక్యూట్ యాంగిల్ ఎక్కడ తీసుకోవాలమ్మా, తీసుకుంటే సి దగ్గర తీసుకోవాలి లేదా ఏ దగ్గర తీసుకోవాలి. ఇది నేను చెప్పే డయాగ్రామ్లో ఫస్ట్ డయాగ్రామ్. ఎప్పుడన్నా సరే ఫస్ట్ డయాగ్రామ్ అంటే థీటా ఎక్కడ ఉంటుందమ్మా, కింద ఉంటుంది. ఫస్ట్ డయాగ్రామ్లో థీటా ఎక్కడ ఉంటుందన్నా, కింద ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. నేను యావరేజ్ స్టూడెంట్ని బేస్ చేసి చెప్తున్నాను కాబట్టి మీ జనరల్ లైఫ్తో కొరిలేట్ చేసి మ్యాథ్స్ చెప్తాను. అంతే తప్పించి ఈ ఎడ్జసెంట్ సైడు, ఆపోజిట్ సైడు, హైపోటెన్యూస్ సైడు ఈ సైడ్స్ని బైహార్ట్ చేస్తూ సమ్స్ చెప్పామనుకున్నామా, ట్రిగ్నోమెట్రీ అనగానే ఆటోమేటిక్గా కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతాడు స్టూడెంట్. మనం ఇంకా డిఫికల్ట్ చేయడం ఎందుకు, దాన్ని షార్ట్ కట్ చేయడం ట్రై చేద్దామా. సో మీ జనరల్ లైఫ్ని కొరిలేట్ చేస్తున్నాను, మీ జనరల్ లైఫ్ని యూజ్ చేస్తున్నాను. థీటా పేరెంట్స్ ఎవరు, కాస్. థీటా పేరెంట్స్ ఎవరమ్మా, కాస్. సో థీటా ఎక్కడ ఉంటుంది, కాస్ దగ్గర ఉంటుంది. సో పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో బేసికల్గా పిల్లలు అక్కడే కదా ఉంటారు. సో దీన్ని మనం రెండు పోర్షన్ల బిల్డింగ్ అనుకుందాం. ఇది కింద పోర్షన్ అమ్మా, ఇది కింద పోర్షను, ఇది పై పోర్షను. జాగ్రత్తగా అండి, ఇది కింద పోర్షను, ఇది పై పోర్షను. థీటా ఎక్కడుంది, కింద ఉంది. థీటా పేరెంట్స్ ఎవరో కాస్, అంటే థీటా ఎవరి దగ్గర ఉంటుంది, కాస్ దగ్గర ఉంటుంది. సో థీటా కింద ఉంది కాబట్టి ఈ రెండు కండిషన్స్ని కాస్ అంటాం. ఈ రెండు కండిషన్స్ అంటే ఏంటన్నా, ఎక్కడ స్టార్ట్ అయింది, బీసీ మీద స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి వెళ్తున్నానా, ఏసీ నుంచి వెళ్తుంది. సో ఎవరన్నా కాస్ థీటా అడిగితే మీరు ఏం రాయాలి, బీసీ బై ఏసీ రాయాలి. జాగ్రత్తగా వినండి, థీటా కింద ఉంది కాబట్టి ఈ కండిషన్స్ కాస్ వాల్యూస్. థీటా పేరెంట్స్ కాసే కదమ్మా, సో కాస్ వాల్యూస్ రెండు అవుతాయి. సో బీసీ బై ఏసీ. ఈ పాయింట్ డౌట్ లేదనుకుంటున్నాను. సో కింద పోర్షన్లో ఆల్రెడీ కాస్ ఫిల్ అయిపోయింది. సో కింద పోర్షన్ ఖాళీ ఫిల్అప్ అయిపోయింది కాబట్టి పై పోర్షన్ ఖాళీగా ఉంది. పై పోర్షన్లో ఎవరు ఉంటారంటే సైన్ ఉంటుంది. కింద పోర్షన్లో కాస్ ఉంది కాబట్టి పై పోర్షన్లో ఎవరు ఉంటారమ్మా, సైన్ ఉంటుంది. అంటే సైన్ అంటే ఇలా రెండూ చెప్పాలి. సో ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఏబీతో స్టార్ట్ అయ్యాను. ఎక్కడ క్రాస్ చేస్తాను, ఏసీని క్రాస్ చేస్తాను. సో సైన్ థీటా అంటే మీరు ఏం రాయాలమ్మా, ఏబీ బై ఏసీ అని రాయాలి. నెక్స్ట్ ట్యాన్ థీటా అంటే పై పోర్షన్ నుంచి కింద పోర్షన్లోకి వచ్చినట్లయితే, దాన్నే ట్యాన్ థీటా అంటాం. సో ట్యాన్ థీటా వాల్యూ ఎంతనా, ఏబీ బై బీసీ. జాగ్రత్తగా 3 పాయింట్స్ చూడండి నాన్న. ఈ 3 నేర్చేసుకుంటే ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసినట్టే. థీటా ఎక్కడ ఉంది, కింద పోర్షన్లో ఉంది. కింద పోర్షన్లో థీటా ఉంది అంటే థీటా పేరెంట్స్ ఎవరు, కాస్. కాస్ కూడా ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. సో ఈ రెండు కాస్ కాబట్టి కాస్ థీటా వాల్యూ రాయాలమ్మా, బీసీ బై ఏసీ అని రాయాలి. కింద పోర్షన్లో కాస్ ఉంది కాబట్టి మరి పై పోర్షన్లో ఎవరు ఉంటారమ్మా, సైన్ ఉంటుంది. అంటే ఈ రెండు వాల్యూస్ సైన్ వాల్యూస్ కదమ్మా. అప్పుడు సైన్ వాల్యూస్ ఏం రాయాలి, సైన్ థీటా ఈక్వల్స్ టు ఏబీ బై ఏసీ అని రాయాలి. కాస్ అయిపోయింది, సైన్ అయిపోయింది. ట్యాన్ పైనుంచి కిందకు ఉంటుందమ్మా. ట్యాన్ అంటే మ్యాక్సిమం ట్యాన్ ఎప్పుడు కూడా సైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, పైనుంచి కిందకు వచ్చింది. సో పై వాల్యూ ఏబీ, కింద వాల్యూ ఎంతనా, బీసీ. సో ట్యాన్ థీటా వాల్యూ ఎంతనా, ఏబీ బై బీసీ. సో మీరు రేషియోస్ చెప్పినప్పుడు 6 చెప్పారు కదా మాస్టరు, మరి 3 వాల్యూస్ మాత్రమే చెప్పారు మాస్టర్ అని డౌట్ రావాలి మీకు. 3 నేర్చుకుంటే చాలన్నా. సైన్, కాస్, ట్యాన్ వచ్చేస్తే చాలు. ఎందుకమ్మా, సైన్ తిరగేస్తే అవుతుందమ్మా, కొసికెంట్ అవుతుంది. కాస్ తిరగైతే సీకెంట్ అవుతుంది. ట్యాన్ తిరగైతే కాట్ అవుతుంది. మీకు కొసికెంట్ కావాలంటే దేని తిరగేయాలమ్మా, సైన్ తిరగేయాలి. సీకెంట్ కావాలంటే కాస్ని తిరగేయాలి. కాట్ కావాలంటే ట్యాన్ తిరగేయాలి. సో దానికోసం మళ్ళీ మనం ఏం బైహార్ట్ చేయాల్సిన పని లేదు. ఒక్కసారి డయాగ్రామ్ దగ్గర రండి.
థీటా కింద పోర్షన్లో ఉంటే థీటా పేరెంట్స్ ఎవరు కాస్ ఎక్కడ ఉంటుంది కింద పోర్షన్లో ఉంటుంది. కాస్ కింద పోర్షన్లో ఉంటే సైన్ ఏ పోర్షన్లో ఉంటుంది పై పోర్షన్లో ఉంటుంది. ట్యాన్ సైన్ నుంచి కాస్ మీదకి వెళ్తుంది, సైన్ నుంచి కాస్ మీదకి వెళ్తుంది. ఈ డయాగ్రామ్ నుంచి థీటా కింద ఉంది కాబట్టి ఈ రెండు కాస్ వాల్యూస్ ఎంతమ్మా బీసీ బై ఏసీ. సైన్ వాల్యూస్ ఎంతమ్మా ఏబి బై ఏసీ. ట్యాన్ వాల్యూస్ ఎంతనా ఏబి బై బీసీ. దీని ఫస్ట్ డయాగ్రామ్ అంటాం. ఫస్ట్ డయాగ్రామ్లో థీటా కింద ఉంటుంది అన్న, ఫస్ట్ డయాగ్రామ్లో థీటా కింద ఉంటుంది. అప్పుడు కింద పోర్షన్లో ఎవరు ఉంటారు కాస్ ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ డయాగ్రామ్ కోసం మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇది సెకండ్ డయాగ్రామ్ చూడండి, ఒక్కసారి సెకండ్ డయాగ్రామ్ చూడండి. సెకండ్ డయాగ్రామ్లో థీటా ఏ పోర్షన్లోకి వెళ్ళిపోయింది పై పోర్షన్లోకి వెళ్ళిపోయింది. థీటా పేరెంట్స్ ఎవరు కాస్. థీటా పై పోర్షన్లో ఉంది కాబట్టి కాస్ కూడా ఎక్కడ ఉంటుంది పై పోర్షన్లోనే ఉంటుంది, అంతే కదా. పేరెంట్స్ దగ్గరే కదన్నా మన పిల్లలు ఉంటారు. సో థీటా పేరెంట్స్ ఎవరు కాస్. థీటా పైకి వెళ్ళిపోయింది కాబట్టి పై పోర్షన్లోకి వెళ్ళిపోతారు, మాకు కాస్ వెళ్ళిపోతుంది. అంటే ఈ రెండు వాల్యూస్ కాస్ వాల్యూస్ కదా. అంటే కాస్ అనగానే మీరు ఏం రాయాలి ఏబి బై ఏసీ రాయాలి. పై పోర్షన్లో కాస్ ఉంది అంటే మరి కింద పోర్షన్ ఖాళీగా ఉంది కదా, దాంట్లో ఎవరు ఉంటారు సైన్ ఉంటుంది. అంటే ఈ రెండు వాల్యూస్ సైన్ వాల్యూస్ కదరా. అంటే సైన్ వాల్యూస్ రాయాలి బీసీ బై ఏసీ రాయాలి. ఇక్కడ మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టాలి. ట్యాన్ సైన్ మించి కాస్ మీదకి వెళ్తుంది, సైన్ మించి కాస్ మీదకి వెళ్తుంది. ఇక్కడ సైన్ కింద ఉంది కాబట్టి ఇలా కింద నుంచి పైకి వెళ్ళింది అనుకోండి అది ట్యాన్ అవుతుంది. సో ట్యాన్ వాల్యూస్ ఎంత అవుతాయమ్మా బీసీ బై ఏబి. ఇది సెకండ్ డయాగ్రామ్ అమ్మ, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ డయాగ్రామ్లో థీటా కింద ఉంటుంది, అప్పుడు ఇది కాస్ అవుతుంది. సెకండ్ డయాగ్రామ్లో థీటా పై పోర్షన్లో ఉంటుంది, అప్పుడు ఇది కాస్ అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు డయాగ్రామ్స్ నేర్చేసుకుంటే దాదాపుగా ట్రైగోనోమెట్రీ అంతా నేర్చేసుకున్నట్టే. దీని మీద రెండు ఎగ్జాంపుల్స్ చేద్దామమ్మా. ఒక్కసారి చూడండి. ట్రయాంగిల్ ఏబిసి ఫస్ట్ సైడ్ 3 యూనిట్స్ అయినా, సెకండ్ సైడ్ 4 యూనిట్స్, 5 థర్డ్ సైడ్ 5 యూనిట్స్, 3, 4, 5. ఇది పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మా. యాంగిల్ బి దగ్గర 90 degrees ఉంది. ఇక్కడ థీటా ఎక్కడ ఉందమ్మా కింద పోర్షన్లో ఉంది. కింద పోర్షన్లో థీటా ఉంది అనగానే మీరు టక్మని గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎన్నో డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్. థీటా కింద పోర్షన్లో ఉంది కాబట్టి థీటా పేరెంట్స్ ఎవరు కాస్. అంటే ఈ వాల్యూస్ ఏమవుతాయమ్మా కాస్ అవుతాయి. కింద పోర్షన్లో కాస్ ఉంది కాబట్టి పై పోర్షన్లో ఎవరు ఉంటారు సైన్ ఉంటుంది. సో ట్యాన్ అనగానే పైనుంచి కిందకి రాసుకోవాలి కదమ్మా. ఇప్పుడు వాల్యూస్ చెప్పడానికి ట్రై చేస్తారా నాకు? ఒక్కసారి చెప్పడానికి ట్రై చేయండి. కింద పోర్షన్లో కాస్ ఉంది, థీటా కింద పోర్షన్లో ఉంది కాబట్టి కాస్ కూడా కింద పోర్షన్లో ఉంది. అప్పుడు కాస్ వాల్యూస్ ఏమవుతాయమ్మా 4/5. కాస్ వాల్యూని తిరిగేస్తే ఏమవుతుంది సీకెండ్ అవుతుంది. కాస్ వాల్యూస్ తిరిగైతే సీకెండ్. ఇది 4/5 కాబట్టి అదేమవుతుందమ్మా 5/4 అవుతుంది. కింద పోర్షన్లో కాస్ ఉంది కాబట్టి పై పోర్షన్లో ఎవరు ఉంటారో సైన్ ఉంటుంది. సో సైన్ వాల్యూస్ ఏం రాసుకోవచ్చమ్మా 3/5 రాసుకోవచ్చు కదా. సో సైన్ వాల్యూ 3/5. సైన్ తిరిగైతే ఏమవుతుంది మాస్టర్ కొసికెండ్ అవుతుంది. ఇది 3/5 కాబట్టి అది ఎంత అవుతుందమ్మా 5/3 అవుతుంది. సో లాస్ట్ వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే ట్యాన్ వాల్యూస్. థీటా కింద పోర్షన్లో ఉంది కాబట్టి పై పోర్షన్లో సైన్ ఉంటుంది. పై పోర్షన్ నుంచి కింద పోర్షన్లోకి వస్తే ఏమవుతుంది ట్యాన్ అవుతుంది. సో ట్యాన్ వాల్యూ ఎంత అవుతుంది 3/4 అవుతుంది. దాన్ని తిరిగేస్తే కాట్ అవుతుంది. ఇది 3/4 కాబట్టి అది 4/3. ఇది మీ ఫస్ట్ డయాగ్రామ్ అమ్మా. ఈ డయాగ్రామ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 10 times మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా ట్రైగోనోమెట్రీ మీద మీరు భయపడే అవకాశం అయితే ఉండదు. ఇంకొకసారి చూడండి అలా సెకండ్ డయాగ్రామ్ కూడా సమ్ చేసేద్దాం. చూడండి. ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి అమ్మా. యాంగిల్ బి దగ్గర 90 degrees అనుకున్నాను. ఇప్పుడు థీటా ఏ పోర్షన్లో ఉందమ్మా పై పోర్షన్లో ఉంది. థీటా పై పోర్షన్లో ఉంది అంటే దాని పేరెంట్స్ కాస్ కూడా ఎక్కడ ఉంటుంది పై పోర్షన్లోనే ఉంటుంది. అంటే కాస్ థీటా రాయాలనుకోండి అమ్మా. ఈ రెండు కాస్ వాల్యూస్ కదా. అంటే ఇప్పుడు వాల్యూస్ రాయాలి 6/10. కాస్ వాల్యూస్ 6/10. కాస్ని తిరగేస్తే ఏమవుతుంది సీకెంట్ అవుతుంది. సో సీకెంట్ వాల్యూస్ ఎంత అవుతాయంటే ఇది 6/10 కాబట్టి అది 10/6.
పై పోర్షన్లో కాస్ ఉంది కాబట్టి కింద పోర్షన్లో ఎవరు ఉంటారమ్మా? సైన్ ఉంటుంది. సైన్ వాల్యూస్ చెప్పగలరా? వెరీ గుడ్. 8/10 సైన్ వాల్యూస్ ఎంతమ్మా? 8/10. సైన్ తిరిగితే ఏమవుతుందమ్మా? కొసికెంట్ అవుతుంది. సో కొసికెంట్ వాల్యూస్ ఇది 8/10 కాబట్టి అది 10/8. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చెప్పాలంటే tan వాల్యూస్ చెప్పాలి. పై పోర్షన్లో కాస్ ఉంది కాబట్టి కింద పోర్షన్లో సైన్ ఉంది. tan సైన్ మించి tan మీకు వెళ్తుంది కదమ్మా, సైన్ మించి కాస్ మీకు వెళ్తుంది కదా. సో tan వాల్యూస్ అంటే మీరు ఏం చెప్పచ్చు? 8/6 అని చెప్పచ్చు. tan తిరిగితే ఏమవుతుందమ్మా? కాట్ అవుతుంది. ఇది 8/6 కాబట్టి అది 6/8. ఇది మీ సెకండ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని ఇంకొక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఈరోజు చెప్పిన క్లాస్లో ఫస్ట్ డయాగ్రామ్ని సెకండ్ డయాగ్రామ్ని జాగ్రత్తగా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ట్రైగ్నోమెట్రీలో ఎప్పుడూ కూడా ఎడ్జసెంట్ సైడ్ కానీ హైపోటెన్యూస్ కానీ ఆపోజిట్ సైడ్ కానీ ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేయాల్సిన పని అయితే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానమ్మా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.